హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశానికి హాజరవుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు అక్కడ అతన్ని కించపరిచారని, వికృత చేష్టలతో ఆయన జగన్ మామయ్య అంటూ కూడా చాలామంది పిలిచారని ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఇదంతా తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా జన సైనికుల్ని ఖండించారు. ఒక వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పేసి చాలామంది చెప్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. సో దాని గురించి మీరేం చెప్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా అంటే చాలామంది తప్పకుండా రాడు, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఈగోకి అహంకారానికి రాడు అనుకున్నారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డిలో ఉన్న గొప్పతనం అంటే అందరూ నంది అంటే ఆయన పంది అంటాడు. అలాగే ఎంతవరకు వచ్చాడు మాట. అరే పీకే ప్రశాంత్ కిషోర్ కూడా జనంలో వ్యతిరేకత ఉంది అంటే లేదు లేదు 151 పైనే అన్నాడు. ఆయన అలాంటి మనస్తత్వం అన్నమాట. అటువంటి మనస్తత్వం గలవాడు అసెంబ్లీకి రావడం అంటే దీని వెనక పెద్ద కుట్ర ఉంటుంది. అది ఏమిటయ్యా అని ఆలోచించినట్టయితే అప్పటికి ఇప్పటికీ తేడా ఏమి లేదు. అప్పుడు ఎవరైతే బౌ బౌ అని అరిచేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే అరుస్తున్నారు. తెల్లారు లేచినట్టు సరే కొడాలి అరుస్తాడు, అక్కడ రోజా అరుస్తుంది, అరుణ్ కుమార్ యాదవ్ అరుస్తాడు, అంబటి రాంబాబు అరుస్తాడు, అక్కడేం పేరు నాన్న అరుస్తాడు. అంతే కదా, 5 సంవత్సరాలు ఈ 5 రోజులు అరుపులే విన్నాం కదా. మళ్ళీ ఇప్పుడు మొదలైంది మాట. ఎవరికైనా ప్రజలకి గుండె గాయపడడానికి ఏంటంటే మీరు ఎవరినైతే అభిమానిస్తారో ఆ నాయకుడిని నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం న్యాయం కాదు కదా. అందుకు మన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తుంటే జగన్ మావయ్య అని చెప్పేసి ఫిజికల్గా అరిచారు. అంటే సహజంగా ప్రజల్ని మనం కాపాడలేము, కంట్రోల్ చేయలేమండి. అందుకే పబ్లిక్ అంటారు, వాళ్ళకి అన్ని హక్కులు ఉంటాయి. తర్వాత అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఎవరు రెస్పాన్స్ అవుతారు? వాళ్ళ తాలూకు మనుషులు అయితే లేచి నిలబడి నమస్కారం పెడతారు. తెలుగుదేశానికి ఏముంది, ఒక ఎద్దేవా చేసినట్టుగా నవ్వుకుంటారు, చేస్తారు, అంతే కదా. ఆయన ఎవరు పట్టించుకోరు అన్నమాట. అక్కడ ఒక్క క్షణం ఆలోచించుకుంటే ఇది కొత్తగా చేస్తుంది కాదు. తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచో మొదలు పెడుతున్నారు అన్నమాట. తెలుగుదేశం వాళ్ళని పురుగుల్లా చూశారు కదండి జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నా ఊరుకో కూర్చో కూర్చో పెద్ద మనిషి అనేవాడు కదా. అలాగే ఒక దుర్మార్గుడు తన భార్యని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టయితే లీడర్ ఆఫ్ ద హౌస్ అంటే ఉండి జగన్మోహన్ రెడ్డి ఈ మాట మాట్లాడకూడదు. ఒక మహిళల గురించి, అందులో వ్యక్తిగతమైనటువంటి ఆ భార్యల విషయం ఇక్కడ ప్రస్తావించకూడదు, వాళ్ళని రికార్డులో తొలగిస్తున్నాను ఏదో చెప్పాలి కదా. దాన్ని మేము చింతిస్తున్నాము, మా తాలూకు ఆవేదన వ్యక్తం చేస్తున్నామని చెప్పాలి కదా. అరే ఏదో పిచ్చి పట్టిన నవ్వినట్టుగా నవ్వుతాడా? ఇంకొకరి భార్యని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే, ఇంకొకరిని కొడుతున్నట్టయితే, ఇంకొకరిని తిడుతున్నట్టయితే నవ్వుతాడా? ఏమిటా నవ్వుడికి అర్థం? అరే నీ అమ్మమ్మ కూడా, నా అమ్మమ్మ కూడా, ఎవడమ్మగుడు అంటే ఏమిటి? లేచి భాషను కంట్రోల్ చేసుకోవని అక్కడ స్పీకరు అనలేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనలేదు. మీరు ఎన్ని తప్పులు చేయనంటే కదండి. 5 సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీ వాడిని ఎవరైనా మాట్లాడించారా? మాట్లాడించకపోగా బయటికి వెళ్ళి మళ్ళీ రివర్స్లో మాటలు మీరు అంటే భౌతికంగా ఎంత మనసు నలిగిపోతే ఈ కౌరవ సభలో నేను ఉండలేను, మళ్ళీ నేను సీఎంగా గెలిచిన తర్వాత మాత్రమే వస్తాను, అప్పుడు గౌరవ సభగా మారుస్తా అని చెప్పాడు. ఈ కౌరవ సభలో ఈ సీఎంగా నేను ఉండలేను, మళ్ళీ సీఎంగా తిరిగి వస్తా, అప్పుడు ఇది కౌరవ సభ కాదు గౌరవ సభగా మారుస్తానని అన్నందుకు పవన్ కళ్యాణ్ని మిగతా వాళ్ళు ఏదైనా కొంచెం మాటలు అనబోతే వాళ్ళు కంట్రోల్ చేశారు. అప్పుడు చివరిలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఆయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మనకి ఇవ్వాలి. అందువల్ల అసెంబ్లీ జరుగుతున్న కాలంలో ఆయనకు స్పెషల్ రెస్పెక్ట్ని మాత్రం ఇవ్వమని
ఆ సభ్యులను అందరినీ కోరుకున్నాడు అనమాట. ఆ రోజు చెప్పాడు కదా, కౌరవ సభ కాదు గౌరవ సభ అని. అంటే గౌరవ అధ్యక్షుల వారికి కూడా మీరు ప్రత్యేకించి మీరు వాళ్ళని చూడాలి అని చెప్పడం, అది పరిణతికి తార్కాణం, రాజకీయ అనుభవానికి తార్కాణం. అంతే అంటారా? అంతే కదా బాబు. ఎందుకంటే ఎవరైతే వ్యక్తిగత విమర్శలు చేసి చంద్రబాబు పసిపిల్లాళ్ళ ఉక్కిరి బిక్కిరిగా ఏడ్చే అంటే ఆ ఆవశ్యకత కల్పించారో ఆయన ఏమనొద్దు పాపం. ఆయన కూడా పార్టీ అధ్యక్షుడే కదా, ఆయన గౌరవించుకున్నట్టే మనల్ని మనం గౌరవించుకున్నట్టు అని చెప్పడం గొప్ప విషయం కదా. నాయకుడికి ఉండవలసిన లక్షణం అదే అంటున్నాను నేను. అందుకని అవకాశం దొరికింది కదండి, శుభ్రంగా ట్రోల్ చేసి రకరకాల వ్యాఖ్యానాలు చేసి మానసికంగా చచ్చిపోయి కోడూరు శివప్రసాద్ లాగా ఆత్మహత్య చేసుకున్నట్టు చేయమంటారా? అది నాయకత్వ లక్షణ? ఆలోచించుకోవాలి ప్రజల్ని. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు? దిస్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే కోడెల శివప్రసాద్ గారిని ఈయన తీవ్రంగా బాధ పెట్టారా? తీవ్రంగా ఏంటండి, అప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి 4 కుర్చీలు 4 కంప్యూటర్లు ఇది దిక్కుమాలిన ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు ఆయనకి. ఆ గోరంత దాన్ని కొండంతలు చేసి భూతద్దంలో చూపించారు. ఇప్పుడు ఈ రోజు ఆయన ఎవడో అనకూడదు కానీ అసలు రిటైర్డ్ మంత్రి ఎక్స్ మినిస్టర్ కొడాలి అని అంటున్నాడు అన్నమాట. అసెంబ్లీలో దొంగిలించి కోడెల శివప్రసాద్ ఒక షోరూంలో పెట్టుకున్నాడట మారు అమ్మకానికి. ఎవరైనా నమ్మే ఉండాలా? షోరూంలో పెట్టి అసెంబ్లీలో ఉన్న ఫర్నిచరు అమ్మకానికి పెట్టుకున్నాడట. ఎంత దౌర్జన్యం అండి! దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, నీ మీదకి ఇది శిక్షార్హం, నువ్వు దొంగవి, నీ మీద శిక్ష వేస్తున్నాము, నువ్వు జైలుకి వెళ్ళవలసి ఉంటుందని ప్రెజర్ చేసి చివరకు ఆ మెంటల్ ప్రెజర్ని ఇంత బతికి హోమ్ మినిస్టర్ కూడా చేశాడు కోటి శివప్రసాద్. చాలా మంచి నాయకుడు, మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు మాట. అటువంటి నాయకుడు ఎందుకురా రేపో మాపో జైలుకి వెళ్ళే పరిస్థితి ఎందుకు నాకు వచ్చిందని ఆయన ఆత్మహత్య ఉరి తీసుకున్నాడు ఇంట్లో. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి డిఫరెన్స్. ఇలా ఎక్కడ చేస్తారేమో నా భయం. ఇలాగా అన్నీ క్షమించాడు చివరికి ఏమైపోతాడు. అందువల్ల లా అండ్ ఆర్డర్స్ మాత్రం స్ట్రిక్ట్గా ఉండాలండి ఎవరు పరిపాలించినప్పుడు. ఆధ్యాత్మిక యూనివర్సిటీ ఎక్కడో లేదు అసలు, ఫస్ట్ టైం అని చెప్పాడు. ఆధ్యాత్మిక యూనివర్సిటీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు, ఇష్టపడతారు. అటువంటి నువ్వు ప్రామిస్ చేసావు, వాళ్ళు అడగలేదు, నువ్వు ప్రామిస్ చేసావు. అలాగే మన ఈయన వర్మ గారు ఉన్నారు, వర్మ గారిని జీవితంలో మర్చిపోలేను, థ్యాంక్స్ అంటే సరిపోతుందా? ఆయన చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈ షుడ్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ. రెండోది ఈ షుడ్ బి గివెన్ గుడ్ మినిస్ట్రీ. ఆయనకి తగిన మినిస్ట్రీ ఇవ్వాలి, ఆయన్ని ఫస్ట్ ఎమ్మెల్సీగా తీసుకోవాలి. లేకపోతే ఎంత చరిత్రహీనుడైపోతాడో తెలుసా పవన్ కళ్యాణ్ను చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, నీ గౌరవాన్ని తగ్గకుండా పదవి ఇస్తా అన్నాడు ఈయన. ఎన్ని గుర్తుంచుకోవాలి కదా. అదేమి లేకుండా మీ అందరికీ నాకు థ్యాంక్స్, మీకోసం నేను ప్రాణాలైనా ఇస్తాననే మాట మార్కెట్లో తీసుకెళ్తే ఎవరైనా 10 రూపాయలు ఇస్తాడా? ప్రాణాలు ఎవరికి కావాలి? 2 పనులు చేసి చూపించండి. మనం చెప్పదలుచుకుంది అదే. అందువల్ల ఈ కారణాల చేతేమో చంద్రబాబు నాయుడు చతురుడు గనక మాటలు మాట్లాడొద్దు, తొందరపాటు వద్దు. ఈరోజు ఆ వస్తుండగా కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జగన్మామ అని ఎద్దేవా చేశారు. అయిపోయిందా? అసెంబ్లీలో కూడా ముఖం చాటేసుకున్నాడు. ఆయనకి ఏంటంటే అసెంబ్లీలో ఎవరో ప్రోటోకాల్స్ పాటించే ఇన్ఛార్జ్ ఉంటారు,